కార్తీక పురాణం 22వ అధ్యాయం. పురంజయ విజయము. అత్రి మహాముని ఇట్లు పలికెను. ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు విష్ణు ఆలయమునకు పోయి పుష్పముల చేతను, ఫలముల చేతను, చిగురుటాకుల చేతను, దళముల చేతను, షోడశోపచార పూజల చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యములు చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించును. పురంజయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామ స్మరణ చేయుచు ప్రాతకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరును. ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను, కత్తిని, తుణీరములను ధరించి, కంఠమందు తులసీమాలను ధరించి, కవచమును ధరించి, తలగుడ్డ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చి నారీటంకార ధ్వనిని చేసెను. ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చి సింహధ్వనుల చేయుచు బాణ వర్షములను కురిపించుచు పూర్వము వలె జయంతమును తలంపుతో పురంజయునిపై దుమికిరి. పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ, వజ్రముల వంటి కత్తులతోనూ, ఐరావతము వంటి ఏనుగులతోనూ, ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ త్వరగా నడిచెడు. రథములతోనూ అన్యోన్య జయకాంక్షతో భయంకరమైన శంకుల యుద్ధము చేసిరి. ఆ యుద్ధమందు రాజులందరూ మదములడిగి గుర్రములు హతములై, ఏనుగులు ధరణిగూలి, బాణశరాశములు జారిపడి, కవచములు జీర్ణములై, అంగములు ఖండితములై, రథ గజ సాది పదాతుల నశించును. పురంజయుని భటులు సైతము మమ్ములను రక్షించుడు అని ప్రార్థించుచుండిరి. కాంబోజరాజు తన సైన్యమంతయు హతమగుడు చూసి పురంజయుడు నాకిప్పుడు జయమని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనతో తన పురమునకు చేరెను. పురంజయుడు జయలక్ష్మి ప్రసాదము వలన జయముందును. హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రుడగును, అధర్మము ధర్మమగును. ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును, ధర్మమే అధర్మమగును. కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములను నశింపు చేయువాడును, సమస్త ప్రాణులకు రక్షకుడును అగు హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును. విష్ణు భక్తుడు తేజోవంతుడు, ఇది సత్యము. అందును కార్తీక వ్రతమందు కోరిక ఎన్నుట మరీ దుర్లభము కదా. కలియుగమందున హరిభక్తులై కార్తీక వ్రతపరాయణులైన వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలను. కార్తీక వ్రతమును చేయుచు హరిభక్తి కలిగిన శూద్రుడు కూడా వైష్ణవోత్తములు అనబడుదురు. బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్రు సమానులగుదురు. వేదభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు. అట్టి వానియందు హరి నివసించును. ఏ జాతివాడు గాని దుస్తర సంసార తరణచేద కలిగినేని హరిభక్తి చేయవలను. అట్లయినచో వారిని విష్ణుమూర్తి అప్పుడే తరింపి చేయును. అగస్య మునీంద్ర హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును? పరాశరాదులు, విశిష్టాదులు, అంబరీషాదులు, నగరాదులు హరిని ఆశ్రయించి పరమ పద పొందిరి. హరిభక్తి యందు నిత్య వ్రతము గలవాడే తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాసక్తుడు కావలయును. హరిభక్తి ప్రియుడను, భక్తులను హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహికాముష్క సుఖములనిచ్చి కాపాడును. భగవంతుడును సమస్త చరాచర ప్రభువును అగు హరి అంతయు నిండి ఉన్నాడు. అట్టి హరియందు భక్తి కలవానికి కార్తీక వ్రతము సులభమని తలిచెదము. కార్తీక వ్రతములో సమానమైన వ్రతము, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడును, రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు. ఓ విప్ర, కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థములనిచ్చును. సర్వవ్రోత్తమైన ఇది సర్వశాస్త్రసారము, సర్వవేద సమ్మతము. కార్తీక మహత్యము బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినువాడు విగత పాతకుడై అంతమందు హరిని చేరును. ఈ అధ్యాయమును శ్రాద్ధకాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును.